రాష్ట్రం ఏర్పడిన 5 ఏళ్లలోనే తెలంగాణను అభివృద్ధి బాటలో నడిపించామన్నారు సీఎం కేసీఆర్. విద్యుత్, వ్యవసాయాన్ని సంక్షోభం నుంచి బయటపడేశామన్నారు. బలహీన వర్గాలను అభివృద్ధి వైపు నడిపించేందుకు ఎన్నో కార్యక్రమాలు చేపట్టామన్నారు. దేశం మొత్తం తెలంగాణ గురించి చర్చించుకునే విధంగా రాష్ట్రాన్ని తయారు చేశామన్నారు సీఎం. 2014లో రాష్ట్రం ఏర్పడినప్పుడు అన్ని రంగాల్లో వెనుకబాటుతనం ఆవహించి ఉంది. ఎటువైపు చూసినా సవాళ్లే స్వాగతం పలికాయి. సమైక్య పాలన తెచ్చిన దుష్పరిణామాలు రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా మనల్ని వేధించాయి. తీవ్రమైన కరెంటు కొరతతో పారిశ్రామిక ప్రగతిలో ప్రతికూల పరిస్థితి నెలకొన్నది. వ్యవసాయం సంక్షోభంలో కూరుకుపోయింది. రైతుల ఆత్మహత్యలు, చిన్నాభిన్నమైన గ్రామీణ ఆర్థిక వ్యవస్థ, ముందుకు సాగని నీటిపారుదల ప్రాజెక్టులు, చెదిరిపోయిన చెరువులు, వరస కలువులు, వలసపోయే ప్రజలు, గుక్కెడు నీళ్ల కోసం కూడా అలమటించే దౌర్భాగ్యం. ఇది రాష్ట్రం ఏర్పడే నాటికి తెలంగాణ సామాజిక ముఖచిత్రం. ఈ పరిస్థితిని మార్చేందుకు పట్టుదలతో ప్రయత్నాలు ప్రారంభించాం. తెలంగాణ పునర్నిర్మోసం కోసం సాగిన ప్రయాణంలో భగవంతుడి నుంచి దీవెనలు, ప్రకృతి నుంచి అనుకూలతలు, ప్రజల నుంచి సంపూర్ణ సహకారం లభించాయి. మొదటి 4.5 ఏళ్లలో తలపెట్టిన కార్యక్రమాలు అనుకున్న పందాలో సాగి అద్భుతమైన విజయాలు సాధించాయి. అతి తక్కువ సమయంలోనే అతి ఎక్కువ అభివృద్ధి, సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన రాష్ట్రంగా తెలంగాణ చరిత్ర సృష్టించింది. విద్యుత్ సంక్షోభాన్ని విజయవంతంగా పరిష్కరించి చీకట్ల నుంచి వెలుగుల వైపు ప్రస్థానం సాగింది. అన్ని రంగాలకు 24 గంటల పాటు నాణ్యమైన విద్యుత్ సరఫరా చేసుకోగలుగుతున్నాం. వ్యవసాయ రంగ సమస్యలను ఒకటొకటిగా పరిష్కరిస్తూ రైతాంగంలో నెలకొన్న నైరాశ్యాన్ని తొలగించుకోగలిగాం. బలహీన వర్గాల ప్రజలకు ప్రత్యేక ఆర్థిక ప్రేరణ ఇవ్వడం ద్వారా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వారిలో కొత్త ఉత్సాహాన్ని నింపింది. ప్రజల జీవితాల్లో వెలుగు నింపడం ద్వారా వచ్చే ఆనందం ప్రభుత్వ సంకల్పాన్ని మరింత బలోపేతం చేస్తుందని, శక్తి సామర్థ్యాలను ఇనిమడింపజేస్తుందని తెలియజేస్తున్నాను. తెలంగాణ అనుసరిస్తున్న సమగ్ర ప్రగతి ప్రణాళిక నేడు దేశంలో చర్చకు కేంద్ర బిందువుగా మారింది. నిన్నటి దాకా గుజరాత్, కేరళ లాంటి రాష్ట్రాల అభివృద్ధి నమూనా గురించే చర్చ జరుగుతుండేది. కానీ నేడు వాటి స్థానంలో తెలంగాణ మోడల్ గురించి చర్చ జరుగుతుందంటే మనందరి హృదయం గర్వంతో ఉప్పొంగుతుంది. కేవలం మేనిఫెస్టోలో పేర్కొన్న కార్యక్రమాల అమలుకు పరిమితం కాకుండా పేర్కొనని అనేక కార్యక్రమాలు కూడా అమలు చేయడం ద్వారా ప్రభుత్వం కొత్త రికార్డులు నెలకొల్పింది. ఇవాళ తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రగతి, సంక్షేమ కార్యక్రమాల ఫలాలు చవి చూడని కుటుంబమేది రాష్ట్రంలో లేదనడం అతిశయోక్తి కాదు. అందుకనే గత ఎన్నికల్లో ప్రజలు టీఆర్ఎస్ పార్టీని అత్యధిక మెజార్టీతో మళ్లీ గెలిపించి ప్రభుత్వంపై తమకున్న అచంచల విశ్వాసాన్ని వేణోల్లా చాటారు.